వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి బహుశా కోడి రామకృష్ణ గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఉన్న ఎంతమంది ఆర్టిస్టుల్ని పరిచయం చేశారో, ఎంతమంది ఆర్టిస్టులకి వేషాలు ఇచ్చారో, ఎంతమంది ఆర్టిస్టుల్ని తయారు చేశారో, అందుకని మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ అందరి తరఫు నుండి, సభ్యులందరి తరఫు నుండి వారికి మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జనరల్ గా అంటుంటారు కోడి రామకృష్ణ గారు తీసిన అద్భుతమైన సినిమాల ద్వారా కళాకారుడు అనే వాళ్ళకి, దర్శకులు అనే వాళ్ళకి, సినిమాలో ఉన్న వాళ్ళు ఎవరికి మరణం అనేది ఉండదు. వారు తీసిన గొప్ప చిత్రాల ద్వారా వారు ఎప్పుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతారు. అందుకని సినిమా వాళ్ళకి మరణం అనేది ఉండదు. కోడి రామకృష్ణ గారి గురించి మాట్లాడంటే ఇందాక వారు చెప్పారు మాధవరావు గారి పక్కిళ్ళేనే, కానీ మేమందరమీ వారి గొప్ప గొప్ప చిత్రాలు చూస్తూ పెరిగిన వాళ్ళం. వారు ఆ టైంలోనే ఒక పక్క మా నాన్నగారు మాదాల రంగారావు గారు సామాజిక స్పృహతో సినిమాలు తీస్తున్న టైంలో నేను సామాజిక స్పృహతో కూడిన సినిమాలు ఏమాత్రం తగ్గనని ప్రజల్ని చైతన్యవంతం చేసే ఆ రోజులోనే భారత్ బంద్, 20వ శతాబ్దం లాంటి గొప్ప గొప్ప చిత్రాలతో ప్రజల్ని చైతన్యవంతం చేసే సినిమాలు తీశారు. ఇవాళ మన సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పుకుంటే ఒకప్పుడు తెలుగు సినిమా తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం అయి ఉండేది. ఇవాళ గొప్ప దర్శకులు రాజమౌళి గారి ద్వారా కానీ, ఆ తీసిన బాహుబలి సినిమా ద్వారా కానీ, RRR సినిమా ద్వారా కానీ, లేదు ఇవాళ నాగశ్విన్ గారు తీసిన కల్కి సినిమా ద్వారా కానీ ప్రపంచ సినిమా తెలుగు సినిమా స్థాయికి వెళ్ళింది. ఎందుకంటే ఒకప్పుడు హాలీవుడ్ సినిమా, దాని తర్వాత బాలీవుడ్ సినిమా, దాని తర్వాత ప్రపంచంలో ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఇవాళ హాలీవుడ్ సినిమా తర్వాత తెలుగు సినిమా ఈజ్ నెంబర్ 2, దాని తర్వాతే ఏ కంట్రీదైనా అనే స్థాయికి తీసుకెళ్ళిన గొప్ప టెక్నీషియన్స్ ఇవాళ ఉన్న తరుణంలో ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, కోడి రామకృష్ణ గారు వీరితో పోటీ పడి గొప్ప చిత్రాలు తీయగల చిత్రాలు ఆ రోజుల్లోనే తీశారు. ఎందుకంటే ఒక దేవి సినిమా ద్వారా కానీ, లేదు ఒక అరుంధతి సినిమా ద్వారా కానీ ఆ రోజుల్లోనే ఇది తెలుగు సినిమా కాదు, యావత్ ఇండియాలో సూపర్ హిట్ సినిమాలు తీసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవటంలో, ఎందుకంటే కోడి రామకృష్ణ గారిలో గొప్పతనం ఏంటంటే టెక్నికల్ గా కానీ, అలాగే అన్ని అంశాల్లో ఒక నవ యువకుల్లాగా అప్పటికప్పుడు అప్డేటెడ్ గొప్ప సినిమాలు తీసిన గొప్ప దర్శకులు. అలాగే గొప్ప చిత్రాలు తీయటమే కాదు, వారు అమృతమూర్తి. ఇండస్ట్రీలో వారికి శత్రువులు అంటూ లేరు, వారందరికీ మిత్రులు. అమృతమూర్తిలాగా అందరితో కలిసిమెలిసి ఎప్పుడు ఆ చిరునవ్వుతో ఉంటారు. అందుకని అలాగే వారే కాదు, వారి కుటుంబ సభ్యులైనటువంటి పద్మ గారు కానీ, వారి పిల్లలు ఎప్పుడు ఇండస్ట్రీలోనే ఉంటూ ఇండస్ట్రీ బాగు కోసం పనిచేసిన వాళ్ళు. ఇవాళ నిజంగా చెప్పాలంటే 100 ఏళ్ల తెలుగు చలనచిత్రంలో కోడి రామకృష్ణ గారు తీసిన గొప్ప చిత్రాల కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. జొన్న విత్తులు గారు అన్నట్టు ఒక సామాజిక స్పృహతో కూడిన సినిమాలే కాదు, దేశభక్తితో కూడిన సినిమాలే కాదు, భక్తి రసంలో కూడా వారు తీసిన గొప్ప చిత్రాలు బహుశా ఎవరూ తీసుండరు. మరి ఇటువంటి లెజెండరీ
కోడి రామకృష్ణ గారు ఈ మరణం అనేది లేదు, వారు ఎప్పుడూ మన మధ్య బ్రతికే ఉంటారు. జోహార్ కోడి రామకృష్ణ గారికి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.